సదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఇలాగ చెప్పింది నేను. ఏ మానవుడైతే కర్మలను ఆచరింపకుండుట వలన, అంటే చూడండి, అనారంభాత్ అంటే కర్మలని ఆచరింపకుండా నైష్కర్మ్యమును అనగా యోగ నిష్ఠితిని పొందడు. అంటే ఇక్కడ చూడండి, ఏ మానవుడైనా సరే కర్మలను ఆచరించకుండా, అంటే కర్మలు చేయకుండా, పనులు చేయకుండా నిష్కర్మ సిద్ధికి రాలేడు. నిష్కామ సిద్ధికి రాకపోతే యోగాన్ని పొందలేడు. అంటే నిష్కామ భావము చేసిన వాడు కూడా చేయని వానిలాగానే అర్థం అవ్వాలి. ఇప్పుడు చేశావు, ఒక పని చేశావు, చేసి నేను చేశాను అంటే అది నీకు సంబంధం. ఇది చేసింది ఎవరయ్యా? పరమాత్మ. పరమాత్మ అంటే నువ్వు నిష్కామ కర్మే. పరమాత్మ అని మాటేనా, నీలోని భావన కూడా ఉన్నదా? ఇది కూడా ఆలోచించాలి. అందుకని అంటే ఈ నైష్కర్మ్యము అంటే చేసి కూడా చేయని స్థితికి వచ్చిన వాడే ఈ యోగ నిష్టని పొందగలడు. అలాగే అలా కర్మలను త్యజించినంత మాత్రాన సిద్ధిని అంటే సాంఖ్య యోగ నిష్టను పొందాలి. ఒకవేళ నిజంగా కర్మలను వదిలేసి నేను ఏ పని చెయ్యను అన్నవాడు ఏమన్నా పొందుతాడా నన్ను? వాడు కూడా పొందడు. అంటే ఇక్కడ చూడండి, మనం ఇందాక అనుకున్న మాటలాగా కర్మని చెయ్యాలి, పరమాత్మని తెలుసుకొని ఉండాలి. జ్ఞానముతోనే ఏ పనైనా చెయ్యాలి. మనకు వచ్చిన మాట చెప్తారు కదా, అర్థము కాని పని వ్యర్థము. అంటే ఇది అర్థమయ్యే నువ్వు పని చేస్తే ఈ జ్ఞానమా కర్మ? ఇది జ్ఞానయోగమా కర్మయోగమా? రెండు యోగాలు ఒకటేనయ్యా. రెండు నేను చెప్పినవే. నువ్వు తెలుసుకొని రెండుటిలో నువ్వు నిష్ణాతుడివి కావాలి. అంటే ఈ నిష్ట నీకు రెండు దగ్గర రావాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎలా కర్మలు చెయ్యకుండా ఎవ్వడు కూడాను యోగనిష్టని పొందలేడు. అంటే నీ పని నువ్వు చెయ్యకుండా నువ్వు పరమాత్మని తెలుసుకోలేవు, చేరలేవు. పొందడం అంటే మరి ఇప్పుడు యోగము అంటే పొందడం కదా, పరమాత్మ నువ్వు పొందలేవు. అలాగే ఎంత కర్మలను వదిలేసినా కూడా ఇక్కడ సిద్ధిని పొందడము సాధ్యము కాదు. ఎలా? కర్మలను త్యజించినంత మాత్రాన, కర్మలను వదిలేసినంత మాత్రాన సిద్ధిని పొందలేవు. అంటే ఏంటి? కర్మతో పాటు జ్ఞానాన్ని కూడా నీకు అర్థం కావాలి. నేనేమీ చెయ్యను, ఏ పని చేయనన్న మాత్రాన్ని కూడా నువ్వు సిద్ధిని పొందలేవు. అంతా నేనే చేస్తున్నా, నేనే చెందుతున్నానన్నా నువ్వు పొందలేవు. ఇప్పుడు చేస్తున్నవాడెవరు? చేస్తున్న పని ఏమిటి? చేయిస్తున్నవాడు. ఈ మూడు ఏకమైన స్థితికి వస్తేనే నువ్వు నన్ను పొందగలవు అని చెప్తున్నారు. అంటే మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మను అనగా యోగ సిద్ధిని అతనికి లభింపదు. కర్మలు చేయకుండా ఎవ్వరికి యోగ సిద్ధి లభించదు. రెండవది, కేవలం కర్మలను త్యజించినంత మాత్రాన సిద్ధిని అంటే సాంఖ్య నిష్టమును కూడా పొందజాలడు. కర్మలను వదిలిపెట్టినంత మాత్రాన పొందడు. కేవలము ఇక్కడ చూడండి, కేవలము పని చేసినంత మాత్రాన అంటే ఏంటి అర్థము? పనిని ఎలా చేయాలి? ఇది జ్ఞానం. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఇంకా ముందు ఎలా ఉంటాడు? నిస్సందేహంగా నన్ను తెలుసుకుంటాడు. ఇంకా తెలుసుకుంటాడు. పొందడానికి ఇంకా టైం ఉంది, ముందు ఇంకా చాలా అధ్యాయాలు ఉన్నాయి కదా, ఇంకా తెలుసుకుంటాడు. ముందు నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఈ రెండు శ్లోకాల్లో మనకి చెప్పిన మాట కర్మ జ్ఞానం. దీన్ని నువ్వు ఎలా పొందాలో రెండు విడతీయరానివే అని మనకు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, రేపు చెప్తున్నాను.